హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మనం జనరల్గా ఇండియాలో నేను చూసిన ఒక ముగ్గురు ప్రముఖ ఆస్ట్రాలజర్స్ అంటే ఆ, ఊహ తెలిసినప్పటి నుంచి నేను చదివిన బుక్స్ కానివ్వండి, మా తాతయ్య గారి టైంలోంచి కూడా ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేయడం కానివ్వండి, బుక్స్ ఎక్కువ రాసి కొద్దిగా పాపులారిటీ ఎక్కువ ఉన్నది. అంటే వాళ్ళ కిందన చాలామంది శిష్యులు తయారై జ్యోతిష్యాన్ని చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు తీసుకొచ్చినటువంటి అంటే సిద్ధాంతులు, పండితులు అని చెప్పను, ఆస్ట్రాలజీలో రీసెర్చ్ చేసిన వ్యక్తులు యొక్క జాతకాలు ఎలా ఉంటాయి, జనరల్గా మెయిన్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది. అది ఎలా ఆ కాంబినేషన్ ఏంటి, అది మీలో కూడా ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకొని అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళకి మీకు జనరల్గా ఈ కాంబినేషన్ ఉందో లేదో మీరు చూసుకున్నట్టయితే మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఏదైతే నా దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ఈ చార్ట్ ఉందో, కేపీ ఆస్ట్రాలజీ అని మీరు వినే ఉండుంటారు కదా. ఇది కృష్ణమూర్తి గారి చార్ట్. ఇందులో ఎప్పుడు కూడా ఒక జనరల్గా ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కోసమే ఇందులో వివరిస్తాను. అందులో ముగ్గురు చార్ట్స్ వివరిస్తాను. అందులో మీరు గమనించినట్టయితే ఫస్ట్ది మీకు ఇప్పుడు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనకి ఆస్ట్రాలజీలో మెయిన్ వచ్చేసి వాక్శుద్ధి. అంటే వాక్శుద్ధి అంటే మనం చెప్పే మాట శుభం జరగాలి, లేదా అంటే దానికి ఒక బ్లెస్సింగ్ ఉండాలి. ఆ బ్లెస్సింగ్ లేనట్టయితే మనం ఖచ్చితంగా మన వాక్ ఫలించదు. అందులో కూడా నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వాక్ శుద్ధితోనే ఎక్కువ మంది ఉపాసకులు కానివ్వండి, దేవతా ఆరాధకులు వాళ్ళ నోటితో కానివ్వండి, మనం చూస్తూ కూడా చెప్పే వ్యక్తుల్ని మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. పతి అంటారు కదా, వాళ్ళు చెప్పే కొన్ని జరుగుతాయి, కొందరు ఏంటంటే చెప్పకముందే జరుగుతాయి. కానీ కృష్ణమూర్తి గారి విషయంలో మనం గమనించినట్టయితే ఆయనది మకర రాశి, మకర లగ్నం. ఈయనకి అష్టమంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్ స్థానాన్ని గురువు చూసినట్టయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా అయిన రోల్ ప్లే చేస్తుంది. ఆయనకి అష్టము నుంచి చూస్తున్నాడు. అష్టము నుంచి ఎక్కడికి చూస్తున్నాడు? రెండో స్థానాన్ని డైరెక్ట్గా చూస్తున్నాడు. అలాగే ఆయనకి మీరు గమనించినట్టయితే గురువు ఆయన యొక్క వాక్ స్థానాన్ని చూస్తున్నారు. అంటే సప్తమ దృష్టితో వాక్ స్థానాన్ని చూస్తున్నారు. ఎక్కడ? అష్టము నుంచి. అందుకే కృష్ణమూర్తి గారి పద్ధతిని మీరు గమనించారనుకోండి, ఆయనకి పంచమ దృష్టితో కేతువు మీద కూడా దృష్టి ఉంది. ఎటు చూసినా కొత్త సబ్జెక్టు, కొత్త రీసెర్చ్ ఆయన బయటికి తీసుకొచ్చారు. ఎందుకు? మీరు గమనించినట్టయితే సింహరాశిలో ఉన్న గురువు తన వాక్ స్థానాన్ని, కుంభాన్ని చూస్తూ, అలాగే తన యొక్క వేయి స్థానంలో ఉన్న కేతువును కూడా చూస్తున్నారు. అంటే స్పిరిచువాలిటీ అనండి, ఆయన గొప్ప పరిశోధనలు ప్లస్ ఆయన మ్యాథమెటిక్స్, క్యాల్కులేషన్ థియరీ, ఈ రీసెర్చ్ అంటే నక్షత్రాలకి అంటే లాస్ట్ నక్షత్రం కూడా పక్క రాశితో సంబంధం కలిగిన నక్షత్రం వల్ల జరిగే ప్రిడిక్షన్స్ని కూడా ఈయన ప్రిడిక్ట్ చేసి ఒక కొత్త ఫార్ములా, ఎగ్జాక్ట్గా యాక్యురేటెడ్ డేట్స్తో కూడా ఈ సబ్జెక్ట్ బయటికి వచ్చేటట్టు ఆయన చేశారు. అంటే మీరు గమనిస్తే ఈయన వాక్ శుద్ధి ప్లస్ ఆయన లైఫ్లోని ఈ కొత్త రీసెర్చ్ని, అంటే కేతు యొక్క పంచమ దృష్టి వల్ల కొత్త రీసెర్చ్ని బయటికి తీసుకొచ్చారు. ఆ సబ్జెక్ట్ యాక్యురేటెడ్గా ఈ రోజుకి ఆస్ట్రాలజీలో కొత్త ఋషులు తీసుకొచ్చిన సబ్జెక్ట్ లాంటిది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అలాగే మరొక ప్రముఖ వ్యక్తి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న మరొక ప్రముఖ ఆస్ట్రాలజర్, ఈయన జపాన్లో కూడా ఈయనకి స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓల్డ్ టైంలో ఆస్ట్రాలజీని యూనివర్సిటీ లెవెల్కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ప్లస్ కోర్టులకు కూడా వెళ్ళి ఈ సబ్జెక్ట్ని ఈరోజు యూనివర్సిటీలో అవైలబిలిటీ చేయడానికి చాలా కష్టపడిన వ్యక్తి ఈయన. అందులో ఈయన ఇది తులాలగ్నం, తులారాశి. ఈయనకి శుక్రుడు, కుజుడు కలిసి ఉన్నారు. ఇందులో మీరు బాగా గమనించినట్టయితే ఆయనకి గురువు యొక్క పంచమ దృష్టి వాక్ స్థానం మీద ఉంది. 1, 2, 3, 4, 5 అంటే గురువు యొక్క పంచమ దృష్టి వాక్ స్థానం మీద ఉంది. అలాగే మీకు మకరాన్ని చూస్తున్నారు. మకరం మీకు ఈయనకి 1, 2, 3, 4 నాలుగో స్థానాధిపతి మీరు గమనించినట్టయితే. అలాగే ఈయనకి అష్టమంలో ఉన్న రాహు గమనించినట్టయితే, ఇందాక మనం ఆయన జాతకంలో చూసినప్పుడు ఈయనకి నవమ దృష్టి రాహు మీద ఉంది. అంటే గురుచండాల యోగం. అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే, గురువు యొక్క నవమ దృష్టి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 9th ఆస్పెక్ట్ ఎప్పుడైతే రాహు మీద ఉందో, ఈయనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. అలాగే కృష్ణమూర్తి గారిది ఇందాక మనం చూసినట్టు కేతువుకిను గురువుకి కనెక్షన్ కుదిరింది. ఇక్కడ ఆయనకి పంచమ దృష్టి వాక్ స్థానం ఉంది. ఈ వాక్ స్థానాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? లగ్నంలో చంద్రుడితో, శుక్రుడితో కలిసి ఉన్నారు.
అంటే మీరు గమనించవచ్చు కేఎన్ రావు గారికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన మనం అనుకున్నాం కదా, జపాను ప్లస్ అదర్ మలేషియన్ కంట్రీస్లోని లేకపోతే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ బేస్ ఎక్కువ. అలాగే ఈయనకి మీకు యూనివర్సిటీలోకి ఈ సబ్జెక్ట్ తేడానికి కూడా ఈయన బాగా కృషి చేశారు. ఆయనకు కూడా పంచమ దృష్టి నుంచి వాక్ స్థానంలో హౌస్కి కనెక్షన్ ఉందన్నమాట, పంచమ దృష్టి. అలాగే అతనికి సప్తమ దృష్టి 4వ స్థానం, 1 2 3 4వ స్థానం మీద కూడా గురువు దృష్టి ఉంది. 6వ స్థానం అంటే 6వ స్థానంలో ఉన్న రాహు మీద కూడా గురువు యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఇక్కడ ఇంకోటి గమనించవచ్చు ఏంటంటే, ఇప్పుడు గురువు మీద 6వ స్థానం దృష్టి ఉందంటే సర్వీస్ చేశారు ఈయన. ఫారినర్స్కి చాలామందికి సర్వీస్ చేశారు, జపాన్ వెళ్ళి టీచ్ చేశారు చాలా చోట్ల. ఈయనకి ఫారెన్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ. అందువలన మీరు ఇతని చాట్లో కూడా ఇలాంటి గొప్ప కాంబినేషన్ చూడొచ్చు. ఇప్పుడు వాక్ సిద్ధికి సంబంధించిన విషయం మీకు అర్థమైంది కదా. అలాగే మరొక ప్రముఖమైన వ్యక్తి కోసం కూడా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, మరొక 3వ చార్ట్, ఈయన మీకు తెలిసిన వారే, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి బివి రామన్ గారంటే. బివి రామన్ అంటే చాలా గొప్ప ఆయన, ఎందుకంటే ఈయన బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఈయన దాంట్లో 300 యోగాల కోసం కూడా బుక్ ఉంది. ప్లస్ చాలా నీట్గా ఉంటుంది అనమాట అర్థం అవడానికి. ఏంటంటే బేసిక్ ఆస్ట్రాలజీ నేర్చుకునే వ్యక్తులకి చాలా నీట్గా అర్థమైనట్టు రాశారు. ఇందు కుంభలగ్నం. ప్లస్ మీరు గమనించినట్టయితే ఈయనకి కూడా పంచమ దృష్టి, గురువు యొక్క పంచమ దృష్టి 1 2 3 4 5. మీరు గమనించారంటే ఈయనకు కూడా రాహువు గురువు సంబంధం కలిగి ఉంది. అంటే ఈయన ఒక పంచమ దృష్టితో 2వ స్థానంలో రాహు యొక్క గురువు యొక్క సంబంధం కలిగి ఉంది. ఈయన మీకు తెలిసినట్టయితే ఈయన బుక్స్ కూడా చాలా వరకు పబ్లిష్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా తరఫున పెద్ద ఆస్ట్రాలజర్స్ రిప్రజెంట్ చేయాలంటే ఓల్డ్ డేస్లో వీళ్ళు ఫేమస్ అనమాట. ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, వాక్ శుద్ధి ఉన్న వాళ్ళు బోల్డ్ మందిని ట్రైనప్ చేశారు. అంటే మీకు సెకండ్ హౌస్ ఎప్పుడు గురువు కనెక్ట్ అయినా కూడా మీకు చాలా బలమైన యోగం కలిగి ఉంటుంది అనమాట. మీకు ఎంత బలమైన యోగం అంటే మీకు ఆల్మోస్ట్ మీరు జాతకం చెప్పడానికి 1000% ఎలిజిబిలిటీ ఉన్నట్టు. బట్ ఇందులో ఫర్దర్గా ఫ్లక్చువేషన్స్ అనేవి సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలా గమనించినా చూడండి, అంటే మనలో అన్నమాట ఈయనకి గురువును చంద్రుడి యొక్క కనెక్షన్ ఉంది. అంటే మీరు అలా చూసుకున్నట్టు కూడా వాక్ సిద్ధికి సంబంధించిన ఫుల్ స్ట్రెంగ్త్ అనేది వీళ్ళకు ఉంది. పంచమ దృష్టి, నవమ దృష్టి, సప్తమ దృష్టి కలిగిన వాళ్ళు. అంటే సప్తమ దృష్టి కలిగిన వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేసి కొన్ని క్లుప్తమైన విషయాలు తీసుకొచ్చారు. ఎందుకు? అష్టమ స్థానం నుంచి వాక్ స్థానానికి గురుబలం వచ్చింది కాబట్టి. అలాగే మీకు వాళ్ళలో కొన్ని మనం చెప్పొచ్చు, మన కృష్ణమూర్తి పద్ధతి ఉన్నది కదా, కృష్ణమూర్తి గారు ఆయన వర్క్ చేసిన కంపెనీ నష్టపోయేటట్టు ఆయన కెరియర్లో కొన్ని ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళ నష్టాలను కూడా ఆయనకి లాభాలు కలిగే జాతకం లాగా అనమాట. అలాగే వీళ్ళకి చూసారనుకోండి, ఈయనకి దశమంలో గురువు పంచమ దృష్టితో వాక్ స్థానంలో ఉన్న రాహువుని చూశాడు. అంటే ఈయనకు కూడా ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది. కృష్ణమూర్తి పద్ధతికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నప్పటికి కూడా ఆయనది ఒక ఫార్ములా అయింది కేతు వలన, ఒక రీసెర్చ్ అయింది. ఇక్కడ ఏంటి రీసెర్చ్ కాదు, ఉన్న జ్యోతిష్యాన్ని ప్రూవ్ చేశారు వీళ్ళు. అంటే మన కేఎన్ రావు గారును బివి రమణ్ గారు ప్రూవ్ చేశారు. అంటే ఆస్ట్రాలజీలో ఈ ఫార్ములాస్ ఇలా వర్క్ చేస్తాయని. కృష్ణమూర్తి పద్ధతిలో గురువుకి కేతుకి సంబంధం కలగడం వలన కొత్త సబ్జెక్ట్ని ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేని ఒక సూక్ష్మమైన విషయాన్ని కనిపెట్టి మనకు అందించారనమాట. మీ జాతకాల్లో కూడా 2వ స్థానానికి, అది చంద్రుడి నుంచి అయినా సరే లగ్నం నుంచి అయినా ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా ఆస్ట్రాలజర్ అవ్వడానికి 80 to 90% బలం ఉన్నట్టే అనమాట. ఆ 10% మీరు జెన్యున్గా చేసే ప్రాక్టీసు, చేసే రీసెర్చ్, చేసే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఒక ఆస్ట్రాలజర్ కన్నా ముందు నేను నా స్పిరిచువల్ ట్రావెల్, నేను ఈ రీసెర్చ్ చేయడానికి నేను నిత్య అగ్నిహోత్రుడిని. లాస్ట్ ఒక 14 years నుంచి నేను నిత్య అగ్నిహోత్రం చేస్తాను. అలాగే నేను వీలైనప్పుడల్లా, అంటే ఇయర్లో 3-4 times సూటబుల్ అయ్యే ప్లేసెస్, అంటే టెంపుల్స్ని ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఆ గుడి యొక్క మూలవిరాట్ ప్లస్ అక్కడ ఉన్న టైము, ఆ గుడి, ఆ సాయిల్ కనెక్షను, అక్కడ ఉన్న రాజు ఆ గుడి కట్టినట్టుగా ఆ విధానం, ఇవన్నీ కూడా రీసెర్చెస్ చేయడం నాకు అలవాటు ఉంది. ఆ రీసెర్చెస్ వల్ల నాకు కలిసి వచ్చే టెంపుల్స్ ఫైండ్ అవుట్ చేశాను. జనాలకి ఏవి కలిసి వస్తాయి, వాటి ఫైండింగ్స్ ఏంటి అనేది ఈరోజు చేయగలుగుతున్నానంటే
కేవలం రీసెర్చ్ వలన. ఇప్పుడు మీకు చూపించినట్టు ఇలాంటి కాంబినేషన్ నా జాతకంలో కూడా ఉంటుంది, బట్ అది ఫ్యూచర్లో తెలుసుకోవాల్సిన విషయం. బట్ నేను చెప్తుంది ఏంటంటే రీసెర్చ్ చేసి వాక్ శుద్ధి కోసం చెప్పాను కదా, రాహు ఉంటే ప్రూవ్ చేయగలుగుతారు, కేతు ఉంటే కనిపెట్టగలుగుతారు. అందుకే రాహు గురువు కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట జ్యోతిష్ శాస్త్రంలో. మనం ప్రాక్టికల్గా ఏదో ఒకలాగా వాడుకోవడం, లేకపోతే ఉన్న హైప్ని క్రియేట్ చేసుకొని ఒక సిస్టమ్ని వాడుకొని చేయడం ఆస్ట్రాలజీ కాదు. వీళ్ళెవరూ కూడా సిస్టమ్ను వాడుకున్న వాళ్ళైతే కాదు. సిస్టంలో ఉన్న అంటే ఇప్పుడు సిద్ధాంతం అంటారు కదా, ఆ సిద్ధాంతాలను కూడా ఎడ్యుకేటెడ్ లెవెల్లోకి తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ చేసినట్టు. అంటే రెమెడీస్ ఎలా వర్క్ చేస్తాయి, యోగాస్ ఎలా చేస్తాయి, ఈవెంట్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఈ విద్య తర్వాత వాళ్ళు ఎలా వాడుకోవాలి అని చాలామంది శిష్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఈ 3 చార్ట్స్లో కూడా మీకున్న కాంబినేషన్స్ అంత ఇంపార్టెంట్. అందువల్ల మీకు వాక్ స్థానాన్ని ఎప్పుడు గురువు చూడడం చాలా ఇంపార్టెంట్. అలాగే కేతువుతో కానీ రాహుతో కానీ గురువు యొక్క సంబంధం కావాలి. లేకపోతే రెండో స్థానాధిపతితోనైనా కేతువు గురువు సంబంధం రాహుతోనైనా కలిగి ఉంటే మీరు పరిశోధనలను ఇలాంటి క్లుప్తతని ఛేదించగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే కొన్ని ఐడియా రాకపోవచ్చు, మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడిగినట్టయితే ఆ వీడియోస్ నేను ఖచ్చితంగా చేసేస్తాను. థ్యాంక్ యూ.